మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఈ దినమందు కూడా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మనము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో ఉన్నాం. ఆ వచనములో నుండి పౌలు పరిచర్య, శ్రమల పరిచర్య అని దాదాపుగా ఇప్పటికే చాలా అంశాలుగా వినుకుంటూ మనము వస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు తన పరిచర్య అంతటిలో కూడా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వస్త్రహీనత, ఆకలి దప్పులు, ఇట్లా తన జీవితాన్ని గురించి మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఎఫెసీ సంఘానికి కూడా చెప్తూ వచ్చాడు, మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలు అని అన్నాడు. ఆయన శ్రమల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినమందు పౌలే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏర్చుచు చెప్పుచున్నాను. చదువుబడిన వాక్యము నిమిత్తమై దేవుని సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్వితీయ సత్యదేవుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, ఉన్నవాడ అనువాడ, నిరంతరం ఉన్నటువంటి దేవ, నీ పాదములకు ఈ సమయమందు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. మా దేవుడవు, మా పరిపాలకుడవు, మా పోషకుడవు, మా సంరక్షకుడు, మాకు చాలిన దేవుడవు, అనుదినము అనుక్షణము మమ్మల్ని పోషించుచు కాపాడుచు వస్తున్నందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయమందు కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై వందనాలు. కూడి వచ్చిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారు కూడా మేలు క్షేమం దయచేయండి. పాపిక రక్షణ, విశ్వాసకు ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించమని ప్రార్థిస్తున్నాం. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అని అన్నాడు. అనేకులు అనే మాట కనిపిస్తుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఎలా నడుచుకుంటున్నారంట వీళ్ళు అంటే, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచు ఉన్నారు. శత్రువులు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే శత్రువులుగా కాకుండా మిత్రులుగా నడుచుకోండి అని చెప్పాడు. మీరు నా వలె నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అని పౌలే
తెలియచేశాడు. వచనము 17, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకొనుడి అని అన్నాడు. వినండి, నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకోండి. ఒకటి, నన్ను పోలి నడుచుకున్నట అన్నాడు పౌలు. రెండవది, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారం. మేము మీకు మాదిరి. పౌలు పరిచర్య మాదిరికరమైన పరిచర్య. పౌలు పరిచర్య శ్రమతో కూడిన పరిచర్య. పౌలే ఇలా అన్నాడు కదా, కొరింథీ మొదటి పత్రిక 11:1, కొరింథీ మొదటి పత్రిక 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలైనా నడుచుకోండి అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలైనా నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు అని చెప్పాడు. తెస్సలోనికే మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, తెస్సలోనికే మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అన్నాడు. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. దేవుని దాసులను పోలి, దేవుణ్ణి పోలి నడుచుకుంటా అన్నది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పేతురు కూడా ఇలాగన్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:3లో మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉన్నట్లుండక మందకు మాదురులుగా ఉండండి. మందకు మాదురులుగా ఉండండి అని అన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అంటే దేవుని దాసులను పోలి నడుచుకున్నట, రెండవదిగా ప్రభువును పోలి నడుచుకున్నట. దేవుని దాసుడు దేవుని పోలి నడుచుకున్న ప్రకారంగా విశ్వాసులైన వాళ్ళు దేవుని దాసుని పోలైనా నడుచుకోవాలి. అంటే అలా జీవించాలి, అలా బతకాలి దేవుని దాసుడు అనే మాట మనకు అర్థమవుతుంది. అలాగనే విశ్వాసులైన వాళ్ళు కూడా నడిచే విధానం, నడుచుకునే విధానం గురించి ఇక్కడ పౌలు మనకు చెప్పాడు, పేతురు చెప్పాడు. సంగతి మనం గ్రహించు వారమై ఉండాలి. ఇక 18వ వచనంలో మనం చూసినప్పుడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనొచ్చు ఉన్నారు. మమ్మను పోలి నడుచుకోవడం లేదు, ప్రభుని పోలి నడుచుకోవడం లేదు, కానీ క్రీస్తుకే శత్రువులుగా నడుచుకొనొచ్చున్నారు. దేవునికే శత్రువులు ఉన్నారా? ఉన్నారు. శత్రువులు ఉన్నారు కదా. సువార్తకు ఆటంకం కలిగించే వాళ్ళ శత్రువులు, కరపత్రికలు చింపేవారు శత్రువులు, బైబిల్ను వక్రీకరించి చెప్పేవాళ్ళు శత్రువులు, దేవుని పిల్లల మీద, సంఘం మీద పడేవాళ్ళు శత్రువులు, తామే దేవునంటుగా మాట్లాడేవారు శత్రువులు. అవునా? దేవునికి అయిష్టంగా బతికే ప్రతి వ్యక్తి కూడా దేవునికి శత్రువు అని ఉంది. క్రీస్తుకు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నాను అని చెప్పాడు.
జాగ్రత్త. ఫిలిప్పి సంఘస్థులారా జాగ్రత్త. ఎందుకంటే వారు క్రీస్తు శిలువకు శత్రువులు, అనగా వీరు అబద్ధ బోధకులు, అబద్ధికులు అని దేవుని వాక్యమే చెబుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడక ఈ సంగతిని, ఈ విషయాన్ని తెలిపినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూడగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పిన మాట. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయబోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగును అనే మాట ఉంది. ఇక రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒక దాన్నైనను మీరి అన్నమాట. ఆజ్ఞలు మీరుట, ఆజ్ఞలు మీరుట. ఆజ్ఞలు మీరేవాడు ఆజ్ఞలు చెప్పలేడు కదా. ఆజ్ఞలు పాటించని వాడు ఆజ్ఞ గురించి ఎలా చెప్పగలుగుతాడు? కాబట్టి వాడు పరలోక రాజ్యంలో అల్పుడనబడును, మిగులా అల్పుడనబడును అని ఉంది. 15:9 మత్తయి సువార్త 15:9 రాయబడిన మాట చూడగా, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. సరైన ఆరాధన లేదు, సరైన విధానము లేదు, సరైన బోధ లేదు. పేరుకు మాత్రమే. అందుకే ప్రభు ఇట్లా అన్నాడు, వేషధారులారా అన్నాడు. వేషధారులు ఎవరు? వేషధారులు అంటే పెదవులతో గణపరిచే వాళ్ళు, హృదయం దూరం పెట్టుకొని పై మాటలు పలికేవాడంట ఒక వేషధారి అనే మాట చెప్పాడు. ఎలా ఆరాధిస్తున్నాం ప్రభువుని మనం? పెదవులతోనికినా హృదయంతోనికినా? తను ఆరాధించువారు అట్టివారు కావాలని అన్నాడు. అనగా యథార్థముగా ఆరాధించువాడే అని చెప్పినాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక సంగతులు మనకు బైబిల్లో కనిపిస్తాయి. అందుకని జాగ్రత్త అని అన్నాడు. గలతీ పత్రికలో పౌలు మాట్లాడుతూ 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. కలవరపరిచే వాళ్ళు అంతే, గలిబిలి చేసేవాళ్ళు. అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని చెప్పేవాళ్ళు. సరైనటువంటి వర్తమానం ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. జాగ్రత్త అని గలతీ సంఘానికి చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇలాంటి వాళ్ళు శాపగ్రస్తులైతారు అనే మాట పౌలే జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇదొకటి. ఇక రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము వచనం 19 చూడగా ఇలా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 19వ వచనంలో, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు
అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసునుచున్నారన్న మాట కనిపిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకుంటున్న వారి గురించి మాట్లాడుతూ నాశనమే వారి అంతము అన్నాడు అన్నమాట. అంటే ఎవరైతే క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకుంటున్నారో వారి అంతము నాశనమే, వారి అంతం నాశనమే అన్నాడు. వారి కడుపే వారి దేవుడు అంట. చాలా మంది కదా వారి కడుపు కోసం బతికే వాళ్ళు ఉన్నారు. కేవలం వాళ్ళకి కావాల్సింది అన్నం. జానుడు పొట్ట కోసమై ఆకలి తీర్చుకోవడానికి అబద్ధ బోధ బోధించటం, మెప్పించే బోధలు, కల్పించి చెప్పే మాటలు. వీళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు కాదు, వారికై వాళ్ళే పుట్టిన వాళ్ళు. అనగా ప్రభు పిలుపుని ఎరిగి ప్రభు సేవకు వచ్చిన వాళ్ళు కాదు, తమంతకు తామే వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళంతా కూడా క్రీస్తు శిలువకు శత్రువులు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. వారి కడిపే వారి దేవుడు. వారి కడుపు నిండితే చాలు. కడుపు కోసమే పనిచేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా దేవుని కోసం కష్టపడే వాళ్ళు లేడు, దేవుని కోసం ఆత్మను సంపాదించేవారు లేరు. చాలా తక్కువ, అరుదు అని చెప్పుకోవాలి. అందరు కూడా నేటి దినాల్లో ఎక్కడ పోయినా మరి తిండి అవసరం, రెండవది కానుక అవసరం. దీనికోసమే ప్రాకులాడేవారు చాలామంది కనిపిస్తారు. మరి నేను కూడా సేవకుణ్ణి అని చెప్పి ఇప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీటింగ్కు పిలిచారు. వెళ్తే అక్కడ పిలవని సేవకులు వచ్చారు. కొంతమంది పిలవని సేవకులు వచ్చారు. వచ్చి ఆ సంఘ పెద్ద కాడికి వెళ్ళి, ఇదిగో నేను సేవకునే, ఇదిగో ఆయన సేవకుడే, ఇదిగో ఆయన సేవకుడే, ఆయన సేవకుడే, మేము పలానా నుంచి వచ్చినాం, మాకు కూడా కానుకలు ఇవ్వండి, ఛార్జీలకు ఇవ్వండి అని అడగటం. వీళ్ళంతా కూడా కడుపు కోసమే, వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా జీవిస్తున్నటువంటి సేవకులు నేటి దినాల్లో, ఆనాటి దినాల్లో కూడా మనం చూడగలుగుతాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడతారంట. సిగ్గుపడరు వీళ్ళు, అతిశయపడతారు. ఇంకా ఏంటి పరిస్థితి, మనకి పిలుపుందా, మనము సేవకులమేనా, దేవుడు మనల్ని పిలిచినాడా, మనకంటూ సంఘము సహవాసం ఉందా అనేది ఏమి కూడా ఉండదు. సిగ్గుపడవలసిన వాళ్ళు అతిశయపడతారు. ఇంకా వారికే అతిశయం ఎక్కువ. వారే ముందుంటారు అంటూ భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుతారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతారు, పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచరు. అందుకే పౌలు అన్నాడు, మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. జాగ్రత్త జాగ్రత్త అన్నట్టుగా వాక్యం చెబుతాం. చూడండి, 2వ వచనం చూడగా 3వ అధ్యాయం 2వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనంలో, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ చేదన నాశరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి.
జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సంగమా, విశ్వాసులైన వారులారా, జాగ్రత్తగా ఉండండి. దుర్బోధకులు బయలుదేరారు, జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్త అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తుంది. కుక్కల విషయమై జాగ్రత్త, దుష్టుల విషయమై జాగ్రత్త, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పాడు. కుక్కలు అని, దుష్టులైన పనివారు అని. ఈ ఛేదనం అంటే మనుషులు రక్షణ పొందడానికి యూదామత సంబంధమైన సున్నతి విధిని పాటించడం అవసరమని యూదులు వాదిస్తారు. అందుకోసమే జాగ్రత్త అని పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియమైన వారులారా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు అనే సంగతి దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పౌలు పరిచర్య శ్రమల పరిచర్య అని చెప్పుకుంటున్నాను. అందును బట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. రెండవదిగా, అనేకులు క్రీస్తులకు శత్రువులు, జాగ్రత్త అని హెచ్చరించాడు. తర్వాత వారు కడిపే వారి దేవుడు అని మూడో మాట గుర్తుకు చేశాడు. వారు కడిపే వారి దేవుడు. ఇలా ఒక మాట జ్ఞాపకం ఇస్తే సరిపోతుందేమో. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:5-6 వచనాల్లో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తారా? 5-6 వచనాల్లో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. ఇక్కడ 2 రకాల మనసులు మనకు కనిపిస్తాయి. ఒకటేమో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుస్తారంట. నువ్వు ఆత్మానుసారుడవా లేకపోతే శరీరానుసారుడవా? నిన్ను బట్టి అర్థం చేసుకోవచ్చు, నీ మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. నువ్వు శరీరానుసారుడువా, ఆత్మానుసారుడువా? దేవుడు సహాయం చేస్తాడులే, పని చేయంటే ఆయన సహాయం చేస్తాడు అంటాడు ఒక ఆయన. అర్థమైంది మాట? దేవుడు సహాయం చేస్తాడు, నమ్మకంగా పరిచర్య చేయి, పని చేయంటే ఆయన సహాయం చేస్తాడు. వరిని కరమన వారయ్య, దేవుడు సహాయం చేయడా? నా పని చేయి, నేను ఈ పని చేస్తాను చెప్పినాడు కదా దేవుడు. ఇట్ట అపనమ్మకమైనటువంటి సేవకులు, వీళ్ళంతా కూడా శరీరానుసారమైన సేవకులు అంతే. శరీరానుసారులు శరీర విషయంలో యందు మనసుంచుదురు అని రాయబడింది. కాబట్టి శరీరానుసారమైన మనస్సు మరణం, అంతే. శరీరానుసారమైన మనస్సు అది మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం అని పౌలు భక్తుడు గుర్తు చేశాడు. నీదే మనసో నీవే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఇలా అన్నాడు చూడండి, గలతీ పత్రిక 6:13లో, గలతీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగా, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను
సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. సున్నతి పొందిన వాడు ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, అంతే కదా. అబ్రహాం సున్నతి పొందాడు, కుమారులు సున్నతి పొందినారు, వారు ధర్మశాస్త్రాన్ని ఆచరించారు. సున్నతి పొందిన ప్రతి ఇశ్రాయేలీయుడు, ప్రతి అబ్రహాము సంతానం కూడా ఏం చేయాలంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. కానీ పౌలు ఇక్కడ అంటాడు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు తగ దూరమవునుగాక అని పౌలు అంటాడు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా సంగతులు గ్రహించాలని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకోను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచూ ఉన్నవి అని అన్నాడు. ఇది కూడా అబద్ధ బోధకులు చెప్పినాడు. చెడిపోయిన మనస్సు కలిగి అన్నమాట. చెడిపోయిన మనస్సు కలిగి, చెడిపోయిన వాడు శరీరం చెడిపోతుంది, మనసు చెడిపోతుంది, అంతే. శరీరం చెడిపోయినప్పుడు మనసు కూడా చెడిపోతుంది. కాబట్టి చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. తిమోతి జాగ్రత్త, తిమోతి జాగ్రత్త అని చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నారన్న సంగతి దేవుని వాక్యం మనకు చాలా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో వారి నోళ్ళు ముయింపవలెను అన్నాడు. వారి నోళ్ళు ముయించాలి. అట్టి వారు ఉపదేశింపకూడదని వాటిని దుర్లాభం కొరకు ఉపయోగించవచ్చు, కుటుంబములనే పాడు చేస్తున్నారు. కుటుంబాల పాడు చేసి పారేస్తున్నారు. ఇలాంటి వారు నోరు ముయించు, తీతు ఇలాంటి వారు నోరు ముయించు అన్నాడు. ఇలాంటి వారి నోరు ముయించాలంతే. అట్టివారు ఉపదేశింపకూడదని వాటిని దుర్లభం కొరకు ఉపయోగించు. ఇట్టివారు ఉపదేశించకూడదు, వాక్యం చెప్పకూడదు, కల్పనా కథలు. జాగ్రత్త. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మనం ఉన్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ మన సేవ పరిచర్య, మన కుటుంబాలు, మన విశ్వాస జీవితం, మన బ్రతుకులు ఎలా ఉండాలనో సంగతి జ్ఞాపకం చేశాడు. కాబట్టి క్రీస్తు శిలువకు శత్రులైన వారి గురించి పౌలు యొక్క దుఃఖం, చింత, ఏడుపు, కన్నీళ్ళు అనేక పర్యాలు చెప్పాను. ఇప్పుడు కూడా ఏడ్చు చెబుతున్నాను. జాగ్రత్త సోదరి సోదరులారా, జాగ్రత్త. నేటి దినాల్లో ఇలాంటి వారు ఉండడం వల్ల సంఘాలు బలహీనమైపోతున్నాయి. విశ్వాసుల యొక్క విశ్వాసం కోల్పోతున్నారు. లోకానికి పాపానికి చోటిస్తున్నారు. ప్రభుకు దూరం అయిపోతున్నారు. సత్యమైన బోధ లేదు, నిజమైన బోధ లేదు, వాక్యానుసారమైనటువంటి సంఘాలు లేవు, చాలా తక్కువ అయిపోయినాయి. అందుకే జాగ్రత్త అని పౌలు చెప్పే మాట జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా మన సంఘ విషయాల్లో, మన విశ్వాస విషయంలో ఎలాగ ప్రవర్తిస్తున్నామో, ఎవరి మాట వింటున్నాం మనం. టీవీల్లో అనేక ప్రసంగాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అందులో ఏది సరైన బోధ, ఏది సరికాని బోధ? అవునా? ఇవన్నీ కూడా
మనం గ్రహిస్తూ ప్రభు రాకడ కోసమై సిద్ధపరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ విధంగా ఉండడానికి ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ దినము కూడా నీ వాక్యముల నుంచి మరికొన్ని విషయాలు బయలుపరిచినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్పినట్టుగా క్రీస్తు శిలువకు శత్రువు అయిన వారి గురించి జాగ్రత్త పడండి అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, ఇలాంటి వారు లేకపోలేదు. మేము కూడా అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త గలవారమే జీవించినట్లుగా మీ కృప దయచేసి కరుణించి దర్శించమని, జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.